కులాలన్నీ కుళ్ళిపోవాలి, మతాలన్నీ మాసిపోవాలి, జ్ఞానం ఒక్కటే నిలిచిపోవాలి. ఈ సమాజంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అని ఎలుగెత్తి చాటిన సామాజిక విప్లవకారులైన గురజాడ అప్పారావు అయినా, రాజా రామ్మోహన్ రాయ్ అయినా, వాళ్ళ లెగసీని కంటిన్యూ చేస్తున్న సావిత్రిబాయి పూలే అయినా, జ్యోతిబా పూలే అయినా, అంబేద్కర్ అయినా, రమాబాయి అయినా, ఈ తెలుగు నేలన, ఈ భారత కార్మిక ఉద్యమం పైన, ఆదివాసీ ఉద్యమాలపైన, దళిత మహిళ కార్మిక కర్షక ఉద్యమాలపైన ఒక ధృవతారలో వెలిగిన సీఎం చారు మజుందార్ కావచ్చు, సిపి రెడ్డి కావచ్చు, డివి కావచ్చు, నాగిరెడ్డి కావచ్చు, ఎందరో విప్లవతారులు కలలు కన్న సమాజం అంటే ఫస్ట్ శాస్త్రీయ విద్యా విధానం నేర్చుకోండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్, తర్వాత విజ్ఞానం వైపు వెళ్ళండి. ఉద్యమాలు, విప్లవాలు, పోరాటాలు, చివరిగా విముక్తి అనే గొప్ప సూత్రాన్ని, ఫిలాసఫికల్ ఐడియాలజీని అందించి మన తరాలకు, మన సమాజానికి, బాధిత సమాజానికి, పీడిత సమాజానికి, శోషిత సమాజానికి ఎన్నో ఘట్టాలని అందించిన వీరులు ఈ భారత విప్లవం తరఫున, భారత విప్లవం నిండా ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ శ్రామిక వర్గ పోరాటంలో, జాతి పోరాటంలో అసలు భాషన వారందరికీ వినమ్రంగా మా ఉస్మానియా సిటీ విద్యార్థి లోకం పక్షాన విప్లవ జయజేలు. కామ్రేడ్ రంగవల్లి మా సీనియర్ ఉస్మానియా క్యాంపస్లో, బహుశా ఆమె ఉస్మానియా క్యాంపస్కు వచ్చేసరికి నాకు సామాజిక జ్ఞానము కూడా నాకు రాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వెట్టి చాకిరి విముక్తికి, దొరగడిలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాల్లో కామ్రేడ్ రాజన్న అలియాస్ అమర్ అలియాస్ బహుజన్ చేసిన పోరాటాలు నాలాంటి యంగ్స్టర్ భవిష్యత్ తరాలకు ఎంతోమందికి ఒక ప్రగతిశీల, సమరశీల, తొవ్వని దారుల్ని ఈ గడ్డ వేసింది. భారత విప్లవోద్యమంలో 2 సెంట్రల్ కమిటీలు నిండుగా ఉన్నాయంటే, దండకారాన్ని చుట్టుముట్టిన ఉద్యమాలకు, ఢిల్లీని చుట్టిన ఉద్యమాలకు 2 సెంట్రల్ కమిటీలను నిండుగా ఇచ్చిన గడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అది గణపతి కావచ్చు, కేఆర్ కావచ్చు, కిషన్జీ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. అంత అద్భుతమైన త్యాగనిరతిని, ఫిలాసఫీని, గజతార్కిక భౌతికవాదాన్ని, చారిత్రక భౌతికవాదాన్ని ఈ గడ్డ బోయి భీమన నుంచే నెరవేర్చుకుంది. బోయి భీమన నుంచి కామెడీ మిత్ర వరకు ఆశాంతం త్యాగాలను తడుముతూ, విప్లవ రాజకీయాలను పలవరిస్తూ ఈ ప్రాంతంలో దళితుల్ని, ఆదివాసుల్ని, మహిళల్ని, బహుజనుల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చిన చారిత్రాత్మక దృక్పథం ఈ జిల్లాకు చెందిన దిగ్గజాలకు దక్కుతుంది, నాయకులకు దక్కుతుంది. ముఖ్యంగా దాని అన్నిటికంటే ప్రజల కోసం అసలు బాసిన అమరులకు దక్కుతుంది. అవిభాజ్య ఉమ్మడి ఏపీలో కారంచేడు, చూండూరు, వెంపెంట, ప్యాపిలి నుంచి మొదలు పెడితే కంచికచర్ల, కోటేజ్ వరకు ఎన్నో సజీవ దహనాలు జరిగినాయి. కానీ తెలంగాణ జిల్లాలో మాత్రం దళితుల్ని ఊచకోత కోసిన ఒక్క సంఘటన కూడా చరిత్ర రికార్డు చేయాలి. ఎందుకు అంటే ఈ తెలంగాణలో రాడికల్ భావజాలం కావచ్చు, చైతన్య స్థాయి కావచ్చు, ఈ గడ్డ మీద పుట్టిన ఎన్నో విప్లవ సంస్థలు కావచ్చు, దానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కావచ్చు, ఆ నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా అదే దళిత సమూహం నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. అలాంటి దుర్ఘటనలు ఈ తెలుగు నేలపైన, తెలంగాణలో కరీంనగర్ గడ్డ పైన లేకుండా చేసిన చరిత్ర. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కామ్రేడ్ రంగవల్లి త్యాగమైన, పీడిత ప్రజల కోసం అసలు బాసిన అమరుల త్యాగమైన ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. కామ్రేడ్ రంగవల్లి ఎంఏ ఫిలాసఫీ. వాస్తవానికి నాకు ఫిలాసఫీ చేయడం లేకుండా ఉస్మానియా క్యాంపస్లో LLB చేసి, LLM చేసి
అద్భుతంగా అడగట్టుగా సెట్ కావాలనే విధంగా ఉండేది. బట్ కాకపోతే ఎంఏ ఫిలాసఫీ తెలిసింది నాకు వాస్తవానికి చెప్పాలంటే బ్రూస్లీ ఎంఏ ఫిలాసఫీ చేసిండు. తర్వాత నాకు ఇష్టమైన కామ్రేడ్ రంగవల్లి ఎంఏ ఫిలాసఫీ చేసింది. ఆమె చదువుతున్న ఆర్ట్స్ కాలేజీ మా ఆర్ట్స్ కాలేజీ ఒకటే, ఆమె ఛాంబరు మా ఛాంబర్ ఒకటే. ఎన్నోసార్ల ఒక విప్లవకారునికి వ్యక్తి పూజ ఉండకూడదు, కానీ సృజనాత్మకత ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, సోదరభావం ఉండాలి. దానికి కొనసాగింపుగా ఎన్నోసార్ల మా అమ్మ రంగవల్లి ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్లు ఇట్లా ఎన్నోసార్లు ఎక్కింది కావచ్చు. కామ్రేడ్ రాజన్న మా అమ్మ కోసం ఆ ల్యాండ్స్కేప్లో వీడియేషన్ కావచ్చు, అదే స్కూటర్ మీద. రంగవల్లి ఈ ఆర్ట్స్ కాలేజ్ మెట్ల మీద ఎన్నో గాయాల్ని తడుముకుంటూ, ఆర్ట్స్ కాలేజ్ బురుజులను తాక్కుంటూ, ఎన్నో కన్నీళ్లను ఒడిచిపట్టుకుంటూ, ఎన్నో నెత్తుడు దారాలను తడుముకుంటూ వెళ్ళింది కావచ్చని ఎన్నోసార్లు మేము ఊహించుకున్నాం, కలలు కన్నాం, చర్చ పెట్టుకున్నాం. జార్జి రెడ్డి కావచ్చు, జేబీఎస్ ప్రసాద్ కావచ్చు, రంగవల్లి కావచ్చు, మారోజు వీరన్న కావచ్చు, మా లా కాలేజ్ స్టూడెంట్ అయిన కిషన్జీ కావచ్చు, ఇలా ఎంతోమంది దిగ్గజాల గురించి మా ఆర్ట్స్ కాలేజ్ ఇప్పటికీ మర్చిపోదు, చర్చ కొనసాగుతూనే ఉంటుంది. గాలికి కదా చెట్టు కొమ్మలు రేపరపలు అన్నట్టు మా ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎప్పుడు కూడా త్యాగాలు చేసిన విప్లవకారుల పక్షాన్ని నిలబడుతుంది. ఇప్పటికీ కూడా ఎవరు ఏ తవ్వలో వెళ్ళాలో, ఇప్పటికి కూడా ఎవరు ఏ సమాజానికి నిలబడాలో, ఏ బాధిత సమాజానికి నిలబడాలో మా ఆర్ట్స్ కాలేజ్, మా ఉస్మానియా క్యాంపస్ ఇప్పటికీ అద్భుతమైన తొవ్వ చేస్తుంది. అంత అద్భుతమైన ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా క్యాంపస్లో జార్జి రెడ్డి నుంచి మొదలు పెడితే ఇప్పటి రంగవల్లి వరకు ఆ కమిట్మెంటు, ఆ త్యాగము, ఆ ప్రేమ మా ఆర్ట్స్ కాలేజ్ మర్చిపోలేదు, చరిత్ర మర్చిపోలేదు. విజ్ఞాన కేంద్రం అంటే 2024లో వాట్సాప్ యుగాలు, ఫేస్బుక్ యుగాలు, ఇన్స్టాలో యువత కొట్టుకపోతున్న తరుణంలో విజ్ఞాన కేంద్రం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అయింది. ఎందుకంటే మన దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి ఎడ్యుకేషన్ వరకు మొత్తం స్థాపన అవుతుంది. మొత్తం విద్యా కషాయీకరణ అవుతున్న సందర్భంలో ఇలాంటి గైతార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, ఫిలాసఫీ, జుడిషియరీ, లిటరేచర్, త్యాగము, ప్రేమ, కన్నీళ్లు, కడగళ్ళు, ఆకలి, పోరాటాలు, కేకలు, ఇవన్నీ సామాన్య మానవుని కదా, ఒక మనిషి కదా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఉత్కృష్టమైన విలువల కోసమే కట్టుబడ్డ వాళ్ళు, విప్లవాల కోసమే త్యాగం చేసిన వాళ్ళు ఈరోజు రంగవల్లి అక్క కదా చరిత్ర చెప్పినట్టుగా అలాంటి విలువల కోసం కట్టుబడ్డ వాళ్ళే చరిత్ర నిర్మిస్తారు, చరిత్ర పుటలు మిగిలిపోతారు. దానికి కొనసాగింపుగా కనీసం హేతువాదాన్ని, భౌతికవాదాన్ని అయినా చదవాలి, కనీసం రేషనలిజాన్ని, డైలెక్టికల్ మెటలిజం అయినా ఆచరించాలి. ఈ జనరేషన్లో అంతకంటే గొప్పగా విప్లవ కార్యాచరణ ఈ యువతరానికి ఇచ్చే సందేశం అంటూ ఇంకేం లేకపోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఉన్నంత కమిట్మెంటు ఇప్పుడు లేకపోవచ్చు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, డిస్కోటెక్లు, రెయిన్ డ్యాన్సులు, రాయల్ క్యాసినోలు, పబ్బులు, క్లబ్బులు, ఎంత వెస్టర్న్ కల్చరు. మా ఊరు సనుగుల ఊరికి వచ్చిందంటే మేము అర్థం చేసుకోరు. సనుగుల, అడవి పదిరే, రుద్రంగి, లింగంపేట, గర్జనపల్లి, రంగంపేట ఇలాంటి విప్లవోద్యమ కేంద్రమైన గ్రామాల్లో, రిమోట్ కంట్రోల్ గ్రామాలలో కూడా యువత అత్యంత దారుణంగా, అత్యంత పాశవికంగా, అత్యంత ఉన్మాదభరితంగా సాంప్రదాయం వైపు వెస్టర్న్ కల్చర్ వెళ్ళడం జరుగుతుంది. అలాంటి తరుణంలో ఇలాంటి రంగవల్లి విజ్ఞాన కేంద్రాలు ఇంకా విలసిల్లాలి, ఇంకా పురుడు పోసుకోవాలి, ఇంకా రెట్టింపు జరగాలి. అలాంటి తరుణంలోనే యువత చర్చ ద్వారా, చదువు ద్వారా మాత్రమే సాంప్రదాయాన్ని ఢీకొట్టగలుగుతుంది. లేదు అంటే మనం కూడా అదే సాంప్రదాయంలో ప్రవాహాన్ని పుట్టుకపోవడం జరుగుతుంది. ఎప్పటికైనా ఎదురైతే ఉన్నవాడే చరిత్రను తిరిగి రాయగలుగుతాడు, ఎదిరిగిన వాడే చరిత్రను నిర్మించగలుగుతాడు. అలాంటి చరిత్రను నిర్మించగలిగిన వారిలో చెప్పినట్టుగా ఈ వెమ్మడ ప్రాంతం చెందిన రాజన్న సాహిత్యపరంగా కమల మిత్ర ఎప్పటికీ ఉంటారు.
ఇలాంటి సందర్భంలో మీ అందరినీ కలుసుకోవడం ఒక విధంగా బాధ అయినా మరొక విధంగా సంతోషం. కాబట్టి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరొకసారి సామాజిక విప్లవ తెలియజేస్తూ రంగవల్లి విజ్ఞాన కేంద్రాన్ని ఇంకా రెట్టింపుగా కొనసాగించాలని, వివిధ ప్రాంతాలు కూడా నెలకొల్పాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వహణ కమిటీకి సామాజిక విప్లవ జై భీమ్. థ్యాంక్ యూ.